గత ఎన్నికలు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తారన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగరరావు. మంచిర్యాల జిల్లాలో పలు గ్రామాల ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజల వారికి ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తున్న గడ్డం వంశకృష్ణను లక్ష మెజార్టీతో వచ్చేలా అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం అందిస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే. ఎన్నికల కోడ్ మూకిగానే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తందని హామీ ఇచ్చారు. అక్కలు, చెల్లెళ్ళు, పెద్దమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దమ్మలు అంటే మొత్తం ఈ గోదావరి మునిగిపోయినట్టే. ఈ కొట్టుకపోవడ గోదావరికి మరిచిపోయి కూడా బీజేపీ కోటేయకండి, కాంగ్రెస్ టీఆర్ఎస్ కోటే. వాళ్ళ కోటేస్తే అయిపోయినారు, మీకు ఎవరు పట్టించుకొని మీకు ఏం చేయరు. అంటే మీరు మొన్న 66,000 ఇస్తే అసెంబ్లీలో లొల్లి చేసిన పైసలను తెచ్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మీకు గూడె నీళ్ళు ఇస్తా అని చెప్తాను. మీరు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చేస్తున్నాడు. ఎన్ని ఓట్లు వస్తాయంటే 1,00,000 ఓట్ల మీద ఇస్తా అని చెప్పాను. మీరు అందరూ ధైర్యంతో ఇచ్చారు. అమ్మాడు కూర్చొని చేరు కాదు. మా అక్క చెల్లెల్లో పెద్దమ్మలు, ఈ అన్నదమ్ములు అందరూ ధైర్యంతో 1,00,000 ఓట్ల మీద ఇస్తా అని చెప్పాను. 1,00,000 ఓట్ల మీద రావాలంటే మీకు కూడా 85% రావాలన్నారు. ఇస్తారా? గట్టిగా మాట్లాడతలేదు. ఇప్పుడు మీకు నీళ్ళు ఇస్తా అని చెప్పిన, నీళ్ళు ఇస్తా అని చెప్పినాక నాకు ఉండే డబ్బులు మళ్ళీ ముఖ్యమంత్రి కుదరకిచ్చో బెదిరించో తెచ్చుకోవాలంటే నాకు ధైర్యం ఉండదు. ఈ నోటు ఇచ్చిన మా వాళ్ళకి ఏపోతే నన్ను కొడతారని చెప్పి తీసుకొచ్చుకోవాలి. తప్పకేదమ్మా. ఇది రైతు బంధు చెప్పిన, పెన్షన్ల గురించి మీకు చెప్తుంది. ఎవరికైతే కరెంటు బిల్లు మాకు కలదు మర్చిపోండి, అది నాది బాధ్యత. ఈ జూన్లో 10 తారీఖు ఎన్నికలు కూడా అయిపోతే ఈలోపు